చదువుకుని వాళ్ళతో తిరిగాడని అని అనడం మొదలుపెట్టారు. దేవుని మహాకృప ఏమో తెలియదు కానీ మొత్తానికి 10th క్లాస్ నేను పాస్ అయిపోయాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఉండగా ఒక దైవజనుడు నాకు పద్దాక వచ్చి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకో విషయం చెప్పిన దేవుని బిడ్డలారా, అలాగే లోకములో ఉంటూ త్రాగుతూ తినుచు నేనేం చేసేటోనంటే ఎక్కడ పండగలంటే ఆడికి వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ ఊరేగింపులు జరిగితే ఆడికి వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ అన్ని విగ్రహార్పితమైనవి జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు అలాగ జరుగుతుండే 10th క్లాస్ మొత్తాన్ని పాస్ అయిపోయాను. అప్పుడు ఒక దైవజనుడు నాకు వాక్యం చెప్తూ మొదలుపెట్టాడు, నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలాగూ ఉండగా ఎన్నోసార్లు దైవజన్ తిట్టినవాడిని, ఎన్నోసార్లు దైవజన్ని దూషించేవాడిని. పాస్టర్ గారు పర్దాకి వచ్చి ఇలా చెప్పకండి బాబు అని చెప్పినవాడిని నేనే. అలాగూ ఉన్నాడు. నన్ను దేవుడు ఒక దినమందు మెల్లని స్వరంతో నన్ను పిలుస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో బ్రదర్ సతీష్ మైకేల్, నువ్వు నా సేవకుడివి, నేను నిన్ను సేవకుడికి ఎన్నుకున్నాను, నువ్వు నా సేవ చేయాలని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేనన్నాను, నాతో మాట్లాడడం ఏంటి ప్రభువా అని ఆలోచన చేసుకుని ఆ రోజు ఉపవాసకోటాలు జరుగుతూ ఉంటే దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం, అప్పుడప్పుడు కొద్దిగా దేవునిలోకి రావడం మొదలుపెట్టాను, దైవజన మాట వినడం మొదలుపెట్టాను. కానీ లోకమే, కానీ భక్తి అన్నట్టు వెళ్ళడం, మోకరించడం స్టార్ట్ చేసి మోకరించి ప్రార్థన చేస్తుండగా ఒక దైవజనులు కేరళ నుంచి వచ్చి నా కోసం ప్రార్థన చేశారు. ఆయన వాక్యం అంతా చెప్పేశారు. వాక్యం అంతా అయిపోగానే స్టేజ్ నుంచి నేరుగా నా దగ్గర దిగి వచ్చి నా మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు నిన్ను సేవ కొరకు ఎన్నుకున్నాడు, నువ్వు సేవ చేయాలి, నీ తలుపులు తెరవబడుతున్నాయి, నువ్వు తలకి మూలరాయిగా ఉంటావని చేసి ఆ దైవజనుడు ఒక ప్రవచనం రిలీజ్ చేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అప్పుడు నేను మాట్లాడుచున్నాను, నా జీవితం ఏంటి, నేనేంటి అనేటువంటి పరిస్థితిలో నేనుండి భయపడిపోతూ ఉన్నాను. అప్పటి వరకు నా జీవితంలో భయమే. సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరైనా చూసి ఇంట్లో చెప్పేస్తారని భయం, దొంగతనం చేసినప్పుడు ఎవరినైనా దొరికితే నన్ను కొట్టేస్తారని భయం, ఇంటర్నెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను భయపడితేనే ఉన్నాను. నా జీవితం అంతా భయంతో ఉంది. అటువంటి భయంకరమైన పరిస్థితులు దేవుడు నన్ను దర్శించడం మొదలుపెట్టాడు, నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు నా పరిచర్య చేయాలి, నా సేవ చేయాలని చేసి అడిగినప్పుడు, ప్రభువా నేనేం పరిచర్య చేయగలను, నేనేమో లోకంలో బతుకుతూ ఉన్నాను. ఒకవేళ పరిచర్య చేయాలంటే సంఘం కావాలేమో, పరిచర్య చేయాలంటే జనం కావాలేమో, చర్చి కావాలి, ఇవన్నీ మాకు ఎక్కడ కుదిరితే నా వల్ల కాదు ప్రభు అని చేసి దాన్ని విడిచిపెట్టేశాను. ఆ తర్వాత దేవుడు అలాగ ఉండగా నా ఇంటర్ చదువుకున్నాను, ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడు నన్ను దర్శించడం ప్రారంభించి నాతో మరలా మాట్లాడు, నువ్వు నా సేవ చేయాలన్నప్పుడు, సరే ప్రభు నేను సేవ చేస్తాను, ఎలా చేయమంటారు సేవ అని అడిగినప్పుడు, ముందు రక్షణ పొందు, ముందు బాప్తిసం తీసుకో అని అన్నారు. బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత నా పాపములన్నీ కూడా విడిచిపెట్టడం ప్రారంభించాను. బాప్తిసం ద్వారా నా జీవితం పరిశుద్ధపరచబడిన ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏమైందంటే దేవుడు మరలా మాట్లాడి, ఇదిగో నువ్వు నా సువార్త పరిచర్య చేయాలన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంతవరకు సంఘం అనుకున్న నేను, దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు సువార్త పరిచర్య చేయాలన్నాడు. సరే ప్రభు నేను చేస్తాను, ఎలా చేయాలంటే చెప్పమంటే ప్రభు కొన్ని విషయాలు నాకు బయలుపరచడం జరిగింది. అప్పుడు వెళ్ళి నేను డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీ చదువుతూ ఎప్పుడైతే కాలేజ్ సెలవు వస్తుంది సెకండ్ సాటర్డే రోజుని వెళ్ళి అనేక మందికి దేవుని స్వార్థ ప్రకటించడం ప్రారంభించాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పటి వరకు నేనే కాలేజ్ మానేసి స్కూల్ మానేసి మరి సినిమాలు చూసి నేను ఎలా మారిపోయానంటే, కాలేజ్ మానటం తప్పు కనుక, కాలేజ్ మానకూడదు కనుక, చదువుకోవాలి కనుక నేను చదువుతూనే ఏ రోజైతే విశ్రాంతి దినమో, ఏ రోజైతే సెలవు వస్తుందో ఆ రోజు వెళ్ళి దేవుని పని చేయడం ప్రారంభించబడి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా సేవ పరిచర్య జరుగుతూ ఉండగా నా డిగ్రీ అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. తర్వాత ప్రభుని అడుగుచున్నాను, ప్రభు ఇంతవరకు నీ పరిచర్యలో ఉన్నాను, ఇప్పుడు ఏం చేయమంటావు, ఉద్యోగం చేయమంటావు, డిగ్రీ అయింది కాబట్టి ఇంక ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడు. ఏమన్నాడంటే, ఇదిగో 96వ కీర్తనలో దేవుడు నాతో మాట్లాడు, తీయొద్దుగా నేను చెప్పేస్తున్నాను. 96:4 దేవుడు మాట్లాడాడు, అనుదినము రక్షణ సువార్తను గురించి ప్రకటించుడి అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అనుదినము రక్షణ సువార్త గురించి ప్రకటించమన్నాడు. ఆనాడు బయలుదేరి ఈనాడు వరకు కూడా ప్రతి దినము ఏదో ఒక ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. హల్లెలూయా. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ దేవుని సువార్త ప్రకటించే కృప దేవుడు ఇచ్చాడు.
అంత మాత్రమే కాదు, హైదరాబాదు, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, వైజాగ్ వంటి మహాపట్టణాల్లో కూడా వారందరి మధ్యలో నిలుచుని దేవుని స్వార్థ ప్రకటించే మహాభాగ్యం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు పనికిరాని నేనే, భయపడుచున్న జీవితమే నాది. కానీ ఈ రక్షకుడిని తెలుసుకున్న తర్వాత, ఈ రక్షకుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ రక్షకుడు లేనంత వరకు ఊరు వెలివేసింది. ఈ రక్షకుడు లేనంత వరకు నేను ఎలా బతకాలో నాకు తెలియలేదు. నా కుటుంబాన్ని నేను ఏ రీతి గౌరవించాలో నాకు తెలియలేదు. నా తల్లిని ఎలా సంతోషపరచాలో నాకు తెలియలేదు. నా తండ్రిని ఎలా సంతోషపరచాలో నాకు తెలియలేదు. కానీ ఈ రక్షకుడిని తెలుసుకున్న తర్వాత నా కుటుంబాన్ని, నా తల్లిని, నా తండ్రిని ఎలా గౌరవించాలి, ఎలా సన్మానించాలి, వారు నా ద్వారా ఏం ఆశిస్తున్నారన్నది నాకు తెలిసి ఉంది. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈనాడు ఆ గ్రామానికి వెళ్తే ఏమంటారు తెలుసండి, ఒకప్పుడు ఇలా లోకానుసారంగా తిరిగేవాడురా, ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడని వాళ్ళని పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. నా ముందు తలుపులు వేసేసిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. నేను స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక దినం ముందు ఒక వ్యక్తి నాకు బండి నేర్పించమంటే ఏమన్నా తెలుసా, నీకెందుకురా బండి, నువ్వేం నేర్చుకుంటావు బండి, నీకు అవసరం బండి, కొనుక్కున్నంత బతుకునేది అన్నాడు. దేని మహాకృప అంటే బండి కాదు కదా, ఈరోజు కారుల మీద తిరిగాడు, కృపదేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకో విచిత్రమైన సందర్భం చెప్పనండి. ఎందుకు పనికిరాడన్నవాడు ఆడికి ఒక సమస్య ఉంటే ఆ సమస్య నాకు చెప్పుకుని, మైకేల్ తప్పకుండా దీనికోసం నాకు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను మార్చాడు కాబట్టి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు కాబట్టి నా జీవితంలో కూడా అద్భుతమైన కార్యం చేస్తాడు, నువ్వు దీనికోసం ప్రార్థన చేయమని నా చేతులట్టుకుని బతిమాలాడు. ఒకప్పుడు నన్ను దూషించిన వారే నన్ను గౌరవించడం ప్రారంభించబడ్డారు. ఎందుకో తెలుసండి, నేను ఒక రక్షకుడిని తెలుసుకున్నాను. నా జీవితం మార్చబడింది. నా భయందారమైన పరిస్థితులన్నీ కూడా మార్చబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రక్షకుడు కులాన్ని మార్చట్లేదు, ఈ రక్షకుడు మతాన్ని మార్చట్లేదు, ఈ రక్షకుడు ఆచారాల సాంప్రదాయాలు మార్చట్లేదు, ఈ రక్షకుడు జీవితాలని, బ్రతుకులను మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు నా తల్లి, నా తండ్రిని తిట్టారు, ఏం కొడుకుని కన్నావయ్యా, ఏం కొడుకుని కన్నారు మీరు, ఇంత దరిద్రంగా బతుకుతున్నాడు, సమాజం ఉపయోగకరంగా లేకుండా అని తిట్టిన వాళ్ళే ఈరోజు నా తండ్రి దగ్గరికి వచ్చి నా కొరకు ఉన్నతమైన సాక్ష్యం చెప్తారు. అయ్యా, నీ కొడుకులాగా మా కొడుకుని కూడా మేము పెంచాలయ్యా, అటువంటి కృపదేవుడు మాకు ఇవ్వాలని వారు చెప్తూ ఉంటే మా తల్లి, మా తండ్రి ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ చేంజ్ ఎలా వచ్చింది, జీవితం ఎలా మార్చబడిందంటే కారణం ఒకటే, ఒక రక్షకుడు నాలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు కులాలు, మతాలు, వర్గాలు ఏమీ మార్చట్లేదు, కానీ రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు వారు జీవితాలు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా కులం మారిందా, నా మతం మారిందా, నా వర్గం మారిందా, నా జీవితంలో ఆచార సాంప్రదాయాలు అన్నీ మారినాయా? మరి ఏం మారింది? ఒకప్పుడు తాగుడితోటి లోకంలో కైని, గుట్కా, సినిమాల్లో ఉన్న వాడిని, కుటుంబానికి ఉపయోగకరంగా, గ్రామానికి ఉపయోగకరంగా లేని వాడిని దేవుడు నన్ను ఎలా మార్చేశాడంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. నువ్వు గ్రామానికి ఎలా ఉపయోగపడుతున్నానొచ్చు, ఈరోజు నేనే నా గ్రామాల్లో, మా చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అనేక మంది మేము సహకరిస్తూ ఉన్నాము. లేని వారికి ఆహారం పెడతా ఉన్నాము, దుప్పలు లేని ఒకరు దుప్పలు ఇస్తూ ఉన్నాము. నాకే లేదు ఒకప్పుడు, దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా.